నమస్కారం. ఈరోజు మనమందరం కలిసి భారతదేశ 2026 కేంద్ర బడ్జెట్ను లోతుగా పరిశీలిద్దాం. ఈ అంకెల గారాడి వెనుక అసలు కథేంటి? ఈ బడ్జెట్ మన దేశ ఆర్థిక భవిష్యత్తును ఎలా మార్చబోతోంది? పదండి తెలుసుకుందాం. అంటే ఆర్థిక మంత్రి చాలా స్పష్టంగా చెప్పారన్నమాట. ఇది కేవలం మాటలు కాదు, చేతల బడ్జెట్ అని, సంస్కరణల దిశగా తాము ముందుకే వెళ్తున్నామని గట్టిగా చెప్పారు. మరి ఇంతకీ భారతదేశ అసలు ఆర్థిక ప్రణాళిక ఏంటి? అసలీ బడ్జెట్ మన ఆర్థిక వ్యవస్థ మీద, వ్యాపారాల మీద, చివరికి మనందరి జేబుల మీద ఎలాంటి ప్రభావం చూపబోతోంది? ఇదే అసలైన ప్రశ్న. రండి సమాధానాలు వెతుకుదాం. సరే, ముందుగా దేశ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందో చెప్పే కొన్ని ముఖ్యమైన నంబర్స్ చూద్దాం. వీటిని మన దేశానికి ఒక రకమైన హెల్త్ చెకప్ అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ చూడండి, ప్రభుత్వం ద్రవ్యలోటును అంటే వాళ్ల ఖర్చులకి ఆదాయానికి మధ్య ఉన్న తేడాని 4.3% తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే అప్పులు తగ్గించుకొని ఆర్థికంగా మరింత నిరకడగా ఉండాలనేది ప్లాన్. అసలు ఈ ద్రవ్యలోటు అంటే ఏంటో చాలా సింపుల్గా చెప్తాను. మన ఇంటి బడ్జెట్ లాంటిదే ఇది. ప్రభుత్వానికొచ్చే ఆదాయానికి, పెట్టే ఖర్చుకి మధ్య ఉన్న గ్యాప్నే ద్రవ్యలోటు అంటాం. ఈ గ్యాప్ని పూడ్చడానికే ప్రభుత్వం అప్పు చేయాల్సి వస్తుంది. ఇక దేశ నిర్మాణానికి వస్తే ప్రభుత్వం ఏకంగా 12.2 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. ఇది చాలా పెద్ద మొత్తం. అంటే రాబోయే కాలంలో దేశవ్యాప్తంగా కొత్త రోడ్లు, రైల్వే లైన్లు, పోర్ట్లు ఇలాంటి భారీ నిర్మాణ పనులను మనం చూడబోతున్నామన్నమాట. ఇలా మౌలిక సదుపాయాలపై ఖర్చు పెడుతూనే మరోపక్క దేశం మొత్తం మీద ఉన్న అప్పు భారాన్ని కూడా తగ్గిస్తున్నారు. చూశారా? ఇది 55.6% దిగివచ్చింది. అంటే మన ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న కొద్దీ మన అప్పుల శాతం తగ్గుతోందన్నమాట. ఇది చాలా మంచి సంకేతం. సరే, ఈ అంకెలు బాగున్నాయి. కాని ఇవన్నీ కలిసి మన దేశ వృద్ధికి అసలైన ఇంజిన్లా ఎలా పనిచేస్తాయో చూద్దాం. ముఖ్యంగా వ్యాపారం, మౌలిక సదుపాయాల రంగంలో ఏం జరగబోతుందో చూద్దాం. ఈ బడ్జెట్లో మేడ్ ఇన్ ఇండియా అనే నినాదానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. అంటే మన దేశంలోనే వస్తువులను తయారుచేసే కంపెనీలను ప్రోత్సహించడం. బయోఫార్మా నుంచి సెమీకండక్టర్ల వరకు ఎన్నో రంగాలకు చేయూతనిస్తున్నారు. దీని వెనుక ఉన్న ఆలోచన ఏంటంటే మనం ఇతర దేశాల నుంచి దిగుమతులు తగ్గించుకొని స్వావలంబన సాధించడం. ఇక్కడ చూడండి, ఈ నిధుల కేటాయింపులు ఎంత వైవిధ్యంగా ఉన్నాయో. బయోఫార్మాకు 500 కోట్లు, సెమీకండక్టర్ మిషన్కు 1000 కోట్లు, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్కు 1500 కోట్లు. ఇలా ప్రభుత్వం ఒకే రంగానికి కాకుండా భవిష్యత్తులో కీలకమైన అనేక రంగాలపై దృష్టి పెడుతోంది. ఇది చాలా వ్యూహాత్మకమైన అడుగు. ఇక మన దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి చిన్న, మధ్యతరహా